మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. ఒకప్పుడు వయసు పైబడిన వారికి మాత్రమే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేవి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి మధుమేహం, బీపీ సమస్యలు వస్తున్నాయి. 10 మందిలో 4కి మధుమేహం వస్తుంది. మధుమేహం ఎక్కువైతే ప్రాణాంతకంగా మారుతుంది. మన శరీరంలోని అవయవాలను ఒక్కొక్కటిగా దెబ్బతీసి చివరకు ప్రాణాలనే హరిస్తుంది. అయితే ఒకసారి షుగర్ వచ్చిందంటే ఇక తగ్గించుకోవటం చాలా కష్టమని అనుకుంటారు. కానీ అది తప్పు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆహార నియమాలు పాటిస్తే పూర్తిగా తగ్గించుకోకపోయినా అదుపులో మాత్రం ఉంచుకోవచ్చు. మధుమేహాన్ని సోంపు బాగా కంట్రోల్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి సోంపును ఎలా తీసుకోవాలో చూద్దాం. సోంపు నీళ్లు. సోంపు వాటర్తో డయాబెటిక్ను అదుపులో పెట్టుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవడానికి క్రమం తప్పకుండా సోంపు వాటర్ తాగాలి. 1 టేబుల్ స్పూన్ సోంపును 1 గ్లాస్ నీళ్ళల్లో కలుపుకొని తీసుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు సోంపు వాటర్ రెడీ చేసి పెట్టుకొని ఉదయాన్నే పరగడుపున తాగాలి. నీళ్ళల్లో నానిన సోంపును కూడా నమిలి మింగేయాలి. ఇలా నిత్యం చేస్తే ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ అవుతుంది. సోంపు టీ. సోంపును నీళ్ళల్లో కలిపి తాగటం ఇష్టం లేని వాళ్ళు దాన్ని టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. అందులో 1 చెంచా సోంపు వేయాలి. అనంతరం దాన్ని ఫిల్టర్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే తాగేయాలి. రోజు ఇలా చేస్తే మధుమేహం అదుపులోకి రావటం ఖాయం. సోంపును నేరుగా తినటం. చాలా మందికి సోంపు తినటం అలవాటే. షుగర్ ఉన్న వాళ్ళు సోంపు తింటే త్వరగా అదుపులోకి వస్తుంది. రోజులో 4 సార్లు ఏదైనా తిన్న తర్వాత సోంపును నమిలి మింగాలి. ఇలా తరచూ చేస్తే ఖచ్చితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతో పాటే రక్తంలో షుగర్ స్థాయిలు కూడా కంట్రోల్ అవుతాయి.